తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతుండటంతో దానికి తగ్గట్టుగా తన టీంను అలర్ట్ చేయాలని నిర్ణయించింది. ప్రతిదానికి మంత్రులే కాకుండా ముఖ్య నేతలు కూడా ధీటుగా స్పందించేలా ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ఇంకా సమయం ఉన్న అధికార విపక్షాలు మాత్రం ఇప్పటి నుంచే దాడికి వ్యూహాలు రచిస్తున్నాయి. మొన్నటి వరకు మద్యం పాలసీని ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకోవాలనుకున్నాయి. అయితే ప్రభుత్వం పాత విధానానికే ఓకే చెప్పడంతో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్, టీడీపీల రైతుల ఆత్మహత్యలు, ప్రాజెక్టుల అంశాలను లేవనెత్తనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టాలని అధికార పక్షం భావిస్తోంది. అందుకోసం చీఫ్ విప్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనుకుంటోంది. ఇందుకు సంబంధించిన మెటీరియల్ను కూడా టీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిగితే కాంగ్రెస్, టీడీపీల హయాంలో జరిగిన ఆత్మహత్యలను ప్రధానంగా ఫోకస్ చేయనుంది. దీనికి సంబంధించిన లెక్కలు సిద్ధమవుతున్నాయి. ఇటు ప్రాజెక్టులపై ఇప్పటికే హరీష్ ఎదురుదాడి ప్రారంభించేశారు. ఇలా కేవలం ప్రతిపక్ష నాయకులు ప్రచారం కోసం మాత్రమే యాగి చేస్తున్నారు. ఇలా ప్రచారం కోసం ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ మాటల్లో ఎక్కడ కూడా స్పష్టత గాని, నిజాయితీ గాని, వాస్తవాలకు దగ్గరగా వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రతిపక్షాల వ్యూహానికి ధీటైన ప్రతివ్యూహం పన్నేందుకు ఇప్పటికే సీనియర్ మంత్రులతో స్ట్రాటజీ కమిటీ ఉంది. ఆ రోజు సభలో వచ్చే అంశాలపై ప్రతిపక్షాల ఫోకస్ ఎలా ఉంటుంది, దానికి కౌంటర్ ఏంటన్నది ఈ కమిటీ చర్చిస్తుంది. అయితే ఈసారి చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉన్న 3 విప్లు, చీఫ్ విప్లకు కూడా అంశాలను విభజించి మరో వారం రోజుల్లో శిక్షణ కూడా ఇవ్వాలనుకుంటున్నారు టీఆర్ఎస్ ముఖ్య నేతలు. వీరితో పాటు సబ్జెక్టుపై లోతుగా మాట్లాడే నాయకుల్ని కూడా ట్రైన్ చేయాలనుకుంటున్నారు. ఇక ప్రధానంగా టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితోనే చిక్కు. దీంతో ఆయన కట్టడి చేసేందుకు అధికార పార్టీ ఇప్పటికే స్కెచ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.